నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి ఎలా అయిపోయిందంటే, గతంలో సేవకులుగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడో వాళ్ళే ఇప్పుడు పార్టీని ప్లస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఉచ్చు బిగించుకునేలా చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తుంది. ఎందుకు ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒకటా రెండా ఎన్నో కేసులు, ఎన్నో అక్రమాలు, ఎంతో అవినీతి అనేది అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఫస్ట్ నుంచి కూడా అక్రమ ఆస్తులకు సంబంధించి చూసుకుంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు అపూర్వంగా మారిపోయిన సంగతి తెలుస్తుంది. వాస్తవానికి తండ్రి కావచ్చు, తాత దగ్గర నుంచి రాజారెడ్డి గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వచ్చినటువంటి అక్రమ ఆస్తులు, వాటి వివరాలు చెప్పేస్తాడేమో ఒకటైతే, వివేకానంద రెడ్డి గారి కేసులో గుండెపోటు అని చెప్పిందే విజయసాయి రెడ్డి కాబట్టి విచారణకు పిలిచే అవకాశం ఉంది. దాంట్లో అపూర్వంగా మారిపోతాడని. అదేవిధంగా చూసుకుంటే మనకి మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ములకల చెరువుకు సంబంధించి కల్తీ మద్యంలో ఇప్పుడు మనం చూస్తే దాసరి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, జయచంద్ర కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాంగ్మూలం ఇచ్చేశారు. మాకు జోగి రమేష్ ఏం చెప్తే అది చేసామని చెప్పి. సో కంప్లీట్గా సేవ చేసిన వాళ్ళే ఇప్పుడు ఉరితాడుగా మారారా అంటే ఏమంటారు? ఇక్కడ ఒకటేనండి, వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటి, చేయిస్తుంది ఎవరి చేత. ఎప్పటికైనా సరే తప్పుగానే ఉండిద్ది. ఇంకా ఆ తప్పు నుంచి తప్పించుకోవటానికి మళ్ళీ అబద్ధాలు, కొత్త తప్పులు చేయటం. ఇప్పుడు పరకామణి కేసు ఉంది. సతీష్ కుమార్ గారు ఎందుకు చనిపోయారు? ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఒక వ్యక్తిని ప్రాణాలు తీసేశారు. అది అనుమానాస్పదంగానే చంపేశారన్నది మనం ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్లో విన్నాం, చూసాం. తర్వాత దానికి సంబంధించి అప్పటికప్పుడే అసలు ఏది కూడా తెలియకుండానే భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశారు? ఆయన ఆత్మహత్య చేసేసుకున్నాడు, కూటమి ప్రభుత్వం బాధ్యత అని చెప్పి పెట్టారు. మీరు ఎందుకు అలా పెట్టారు అంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఏదో అనిపించింది చెప్పేశాను అన్నట్టు మాట్లాడాడు. ఇట్లా తలాతోక లేకుండా వాళ్ళు చేసిన పనులు, మాట్లాడిన మాటలు, గతంలో చేసిన అవినీతితో పాటు ఈ విషం అనేది అమ్మారో, దాంతో ప్రజల ప్రాణాలతో ఆటలాడారో, దాంట్లో లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు దిగమింగారో, అది ఈ రోజున పెద్ద ఉరితాళ్లాగా మారింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఒకవైపు బాబాయితో పాటు 6 అనుమానాస్పదంగా, తల్లి చెల్లి బయటికి వెళ్ళిపోవటం, ఇంకో చెల్లి న్యాయం కోసం పోరాటం, అన్నీ అయిన ఆత్మ విజయసాయి రెడ్డి, మరి ఆ ఆత్మ జైలుమేటు, ఆయన కూడా బయటికి వెళ్ళిపోవటం. మరి ఇంకొక వైపు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన అంటాడు పోతే పానండి జైలుకి, వాళ్ళు ఏమైనా కొత్త అయింది మా జగన్మోహన్ రెడ్డికి, మేము పార్టీ నడిపించుకోలేమా అంటున్నాడు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సకల శాఖల్ని నడిపించిన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడారంటే, ఈ రోజున ఒక్కొక్కరుగా అప్రూవర్గా మారుతున్న వ్యక్తులు, ఇంకొక వైపు అప్రూవర్గా మారితే ఇదే మాకు చివరి రోజు అని చెప్తున్న రాజకేశ్ రెడ్డి, ఒకరు కాదు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, మోహిత్ రెడ్డి ఉన్నాడు, అభిషేక్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఇంకా మిథున్ రెడ్డి, ఇంక ఎంతమంది ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా వీళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నారు. ఏం చెయ్యాలి, ఏ విధంగా తప్పించుకోవాలి, మాకు చుట్టుకోకుండా ఉంటే చాలు, మేము బయటపడితే చాలు, మా లైఫ్ సేఫ్ అనుకుంటున్నారు. అదే జరిగితే ఏం జరిగిద్ది? వాళ్ళు లైఫ్ సేఫ్ అయితే మరి ఎవరు మరి దీంట్లో సేవ్ అవుతున్నాం అనుకున్న వాళ్ళు మరి ఏ విధంగా ఇరుక్కోబోతున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ. వాళ్ళకి ఆయన చేసిన పనులు ఎట్లాంటివి, ఆయన నడిపించిన ప్రభుత్వం ఏంటి, ఏ విధంగా పరిపాలన అందించారు, ఎంతమంది జీవితాలను నాశనం చేశారు. ఈ రోజున ఆయన 4 గోడల మధ్య బైబిల్ చదివే వ్యక్తిగా బైబిల్లో ఎలాంటి వ్యాఖ్యలు రాస్తున్నాయి, ఆ వాక్యాలు ఏం చెప్తున్నాయి, మరి నువ్వు ఎలాంటి ఆలోచనలతో ఉండాలి, ప్రేమను పంచమని యేసు ప్రభు చెప్పారు, శాంతియుతంగా ఉండమని చెప్పారు, మరి మంచిని బోధించమని చెప్పారు. మరి ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు దాంట్లో ఏ ఒకటి చేయట్లేదు. ఈయన హింస వద్దని చెప్పారు, అహింసనే పాటించమని చెప్పారు. వీళ్ళేమో గొర్రెలు నరికేస్తున్నాడు, ఆయనేమో గొర్రె పిల్లను కాపాడి తెచ్చాడు యేసు ప్రభువు. అంటే ఈ రోజున ఈయన ఆ మతాన్ని కూడా పక్కన నెట్టేశాడు అనమాట. మరి అంతే కదా, యేసు ప్రభువు ఆ గొర్రెల మందలోంచి తప్పిపోయిన గొర్రె పిల్లని దాంట్లో చేర్చాడు. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఇచ్చాడు నరకటానికి అంటాడు. ఇంకా అలానే అనుకోవాలి. మరి మా గొర్రెను మేము నరుక్కుంటే మీకు ఇబ్బంది అంతేలే, బాబాయిలు నరికేసిన వాళ్ళకి గొర్రె లెక్కండి. ప్రజల్ని ఈ విధంగా ఇబ్బందులు గురి చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తులకి గొర్రె ఏంటి బాబాయ్ ఏంటి, ఎవరో రెండు తలకాయలే కదా అన్నట్లుంది. మరి ఇలాంటి వ్యక్తులు, వీళ్ళ ఆలోచన ధోరణి ఈ రోజున పులకల చెరువు మద్యం కేసు, జోగి రమేష్ బ్రదర్స్, అద్దేపల్లి జనార్దన్ రావు బ్రదర్స్, వీళ్ళు ఏం చేశారంటే ఇదిగో జోగి రమేష్ మాకంతా, ఆయన నడిపించిన బాటలోనే మేము నడిచాం, 3 కోట్లు ఇస్తాను హాయిగా ఎంజాయ్ చేయి, నువ్వు వెళ్ళిపో, మేము కూటమి ప్రభుత్వం మీద నెట్టేస్తానని ఆ క్రిమినల్ మైండ్ తోటి ఆ స్కెచ్ చేసింది జోగి రమేష్ బ్రదర్స్ అనేది వాళ్ళు ఓపెన్ చేసేశారు. మరి జోగి రమేష్ ఎవరు ఆదేశానుసారం చేశారనేది ఉండిద్దిగా ఫైనల్గా. ఆ తర్వాత విజయసాయి రెడ్డి మద్యం కుంభకోణం గురించి చెప్పారు. మరి దాంట్లో ఫైనల్గా ఎవరది అనేది ఉండిద్ది కదా, అది కూడా తెలిసిపోతుంది. బియ్యం సంచుల మాఫియా కానీ మరి ఈ విధంగా చెప్పుకుంటా వెళ్తే ఎవడిస్తానన్నాడు సన్న బియ్యం అన్న దగ్గర నుండి
ఇంకా వీళ్ళు ఒక్కొక్కటిగా వీళ్ళ పనితీరు, వీళ్ళు మాట్లాడిన విధానం ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఎన్ని విధాలుగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ఒక ఏమని చెప్పాలి, కబంధ హస్తాలన్నాలా, ఏ విధంగా వీళ్ళందరూ కూడా చిక్కుకుపోయారు దాంట్లో, జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల్లో. మరి వీళ్ళందరూ తప్పించుకునే ప్రయత్నంలో ఎన్ని అబద్ధాలు చెప్పాలి, ఎన్ని విధాలుగా ప్రాణాలు తీస్తారా. ఈ రోజున ఒక్క వివేకానంద రెడ్డి గారి మరణాన్ని ఏ విధంగా చిత్రీకరించారు, నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెద్ద కత్తి పెట్టారు, వీళ్ళ సాక్షి ఛానల్, పేపరు, వీటన్నిటినీ కూడా అది ఒక ప్రాపకాండ్ లాగా, ఒక పాంప్లెంట్ లాగా దాన్ని వాడుకుంటున్నారు. అందరికీ ఏ విధంగా దాని ద్వారా చేరవేస్తున్నారు. ఆయన కోసం ఇంకో 6గురిని ఏ విధంగా లేకుండా చేశారు భూమి మీద. మరి అంతే కదా, ఆ రోజున 6గురు ఎందుకు చనిపోయారంటే కారణాలు ఏంటి, చాలా వింతగా ఉంటాయి అవన్నీ కూడా వినటానికి. ఈ రకంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ పెంచి పోషిస్తూ, మళ్ళీ వస్తే రపరప నరికేస్తామని చెప్తూ, గర్భిణిని ఆ కాల్తో ఏ విధంగా తన్నారు. మరి ఎవరి మీద కూడా ఒక్క చర్య ఉండదు, ఎవరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నారు, ఈయన ఎంకరేజ్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు, ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11కు పరిమితం అయిపోయినా కూడా అదే చేస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే ఏదైతే అప్రూవర్ గా మారినటువంటి వాళ్ళు, అంటే గతంలో సేవ్ చేసిన వాళ్ళు అప్రూవర్ గా మారిపోయారు. వీళ్ళని తీసి పక్కన పెడితే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు కూడా గతంలో చేసినటువంటి యొక్క చేష్టలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తిగా పార్టీ మీద బ్లాక్ స్పాట్స్ పడిపోయాయి. కానీ ఇప్పటికీ వాళ్ళని తొలగించినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. అదేంటి అంటే గోరంట్ల మాధవ్, అదేవిధంగా చూసుకునే మనకి అనంతబాబు ఎమ్మెల్సీ, అదేవిధంగా సుధాకర్ బాబు కావచ్చు, ఇదే విధంగా మన పిల్లని రామకృష్ణారెడ్డి కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, ఇలా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా చూసుకుంటూ ఉంటే మనకి ఎక్కడ కూడా పార్టీని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మనం ఎక్కడ చూడలా. అదేవిధంగా సొంత తమ్ముడైనటువంటి ఒక వైఎస్ అవినాష్ రెడ్డి సొంత బాబాయిని చంపినటువంటి ఒక అనుమానాలలో కేసు పడింది, అరెస్ట్ కూడా అయ్యాడు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టుకొని ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు. నిజంగా అప్రూవర్స్గా వీళ్ళందరూ కూడా ఎందుకు మారుతున్నారంటే ఒక్క కేసు కాదు కదా, ఒక్క కేసులో నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక పెద్ద ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఇక 25 ఏళ్ళు బయటికి రాడని చెప్పేశాడు. సో అరెస్ట్ అవుతాడని చెప్పి సంకేతంతోనే వాంగ్మూలం ఇస్తానికి రెడీ అయిపోయారా, లేదంటే మనకు ఇన్ని చేశారు కాబట్టి ఎక్కడ దగ్గర అరెస్ట్ అవుతాడని చెప్పి నమ్మకంతోనే పార్టీకి చాలా మంది దూరం అవుతున్నారంటే ఏమంటారు? వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే అండి, ఈ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైఎస్ గారితో నేను అనే ఒక బుక్ ఒకటి రాశారు ఆయన. దాంట్లో నేను ఒక చోట ఆ బుక్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఒక పేజ్ చూశాను తీసి. ఆయన ఏమి రాశాడంటే, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి తోడబుట్టిన ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినాలి ఖచ్చితంగా ఇది. ఆయన దాంట్లో రాసింది ఏంటంటే, పివి రామచంద్రరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య ఆయన చనిపోయినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆవిడ బాధపడినంతగా రాజశేఖర్ తోడబుట్టిన వాళ్ళు కూడా బాధపడి ఉండరు అనేది. ఏ విధంగా ఆలోచించాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనత్తలు ఎవరైతే ఉండి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఒకసారి వినాలి, తెలుసుకోవాలి. మరి ఎందుకు, ఏ ఉద్దేశంతో ఆయన రాశారు ఆ బుక్లో, మరి అందరికీ ఆ బుక్ చదివిన వాళ్ళందరికీ మరి ఓహో అవునా నిజమా అనేటట్లుంది. అందులోని ఈ బుక్ రాయటానికి కూడా కారణం ఆవిడే, నాకు ఇన్స్పిరేషన్. ఆవిడ రాయమంటేనే నేను రాశానని చెప్పేసి క్లియర్గా ఆయన రాసుకొచ్చారు. అంటే ఇట్లాంటి మహామేధావులు, వాళ్ళకి మేము అని చెప్పి వాళ్ళే మేధావులుగా చెప్పుకునే వ్యక్తులు స్వయం ప్రకటిత మేధావులు అనాలి వీళ్ళని. ఇంకా ఇట్లాంటి వ్యక్తులు ఎవరు మేధావులు అనరు వీళ్ళని, కాబట్టి వాళ్ళే మేము మేధావులు అని చెప్పుకునే పరిస్థితి. మరి ఆయన మేధావిగా ఉండి ఏం చేశాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయనే స్వయంగా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు కానివ్వండి, ఆయన కొన్ని నిర్ణయాలు కానివ్వండి, వాళ్ళ పార్టీ చేసిన పనులు ఏదైతే వాళ్ళ నాయకులు వాటన్నిటినీ ఈయన ఏ విధంగా ప్రోత్సహించాడు, ఎంత సపోర్ట్ చేశాడు, అందరికీ కూడా అండగా నిలబడి బెయిల్ తెచ్చే కార్యక్రమాలు కానీ, బూతులు తిట్టించే వ్యవహారాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకుండి నడిపించాడు. అన్నిటికంటే పెద్ద తప్పు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించి, ఇది జీవితంలో ఇంకా అది చెరిగిపోలేనిది అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్వయంగా చెప్పిన మాట. దీన్ని బట్టి మరి తెలుసుకోవాలి పార్టీ పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, గతంలో వీళ్ళు చేసిన తప్పులేంటి, ఇంకా వాళ్ళకి ఏ విధంగా పార్టీకి ముప్పుగా పోతున్నాయి ఆ తప్పులన్నీ అని అంటే ఉప్పినగా మారి ముంచేయటం మాత్రం ఖాయం. సో చూద్దామండి, ఖచ్చితంగా పార్టీకి నిన్నటి దాకా మొన్నటి దాకా ఉన్నటువంటి ఒక సేవకుల్లాగా ఉన్న వాళ్ళు కావచ్చు, అక్రమ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు అప్రూవర్గా మారిపోయి జగన్ మెడకు ఉరిలాగా తయారు కాబోతున్నారంటే అవునన్న సమాధానం వినిపిస్తుంది. సో కొత్త సంవత్సరంలో చాలా కొత్త వింత మార్గాలు కావచ్చు, చేష్టలు కావచ్చు వైసీపీలో కనపడబోతున్నాయి అంటున్నారు. సో పూర్తిగా ఏం జరుగుతుందో చూద్దాం మరి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.